హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫార్ములా తెలుగు. ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్ కటింగ్ చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజ్ ఏం లేకుండా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము. చూస్తున్నారు కదా, బ్లౌజు ఇలాగా ఆల్రెడీ ఒక ఫోల్డింగ్లో ఉంటుంది కదా బ్లౌజ్ పీస్, దాన్ని ఇలాగా మరొక ఫోల్డింగ్ వేస్తున్నాను. వన్ సైడ్ ఏమో మనము ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాం కదా, అటు సైడ్ కాకుండా మరొక సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ మనం ఇలాగా 4 మడతలు వేసుకోవాలి. క్లోజ్డ్ పార్ట్ ఏమో మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేశాను కదా, ఇదైతే హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, వాటిని సరి చేయడం కోసం. ఇదైతే కింద మనం పైపింగ్ వేసేటప్పుడు ఖర్చులు కావాలి కదా, దానికోసం అన్నమాట. నేను పావించి పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని తీసుకొని, చూస్తున్నారు కదా, ఇలాగా భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఇలా ఎదురు స్ట్రైట్గా పట్టుకొని మనం చూడండి ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఆ భుజం దగ్గర కుట్టు దగ్గర నుంచి ఈ చివర ఇలా పట్టుకోవాలన్నమాట. చూడండి, పావించికి ఒక లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ పైనుంచి ఇలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదైతే అసలు మార్కింగ్. మనం ఖర్చుకి ఒక 6 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఇదేమో ఖర్చు కోసం. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైట్గా ఒక లైన్ లాగా గీసుకుని పెట్టుకుందాము. ఇదైతే హ్యాండ్ ఈ లైన్ లోపే ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే మనం పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివర పట్టుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ పొడుగు కోసం భుజం దగ్గర పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చంక దగ్గర ఇలా పట్టేసుకొని ఆ పావించి ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలాగా ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఒక మార్కింగ్ పెట్టుకొని ఖర్చు కోసం ఒక 6 ఇంచు అలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని ఎదురుగా ఒక లైన్ని మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని మనం ఇలాగా హ్యాండ్ లూజ్ చూసుకోవాలంటే ఇలా చెయ్యి చివర ఇలా పట్టుకొని ఇలా పెట్టేసేసుకోండి. ఇక్కడికి ఉంది కదా గుర్తు, అక్కడికి ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు మనం చంక దగ్గర లూజు ఎంత ఉందో చూసుకోవాలి. మనం ఇప్పుడు 2 లైన్లు గీసుకున్నాం కదా, ఆ 2 లైన్లు ఎక్కడ గీసుకున్నామో ఆది బ్లౌజ్లో చూపిస్తున్నాను. ఒక లైన్ అయితే ఇక్కడ గీసుకున్నాము స్ట్రైట్గా, మరొక లైన్ అయితే ఇక్కడ ఇలా గీసుకున్నాము చంక డౌన్ కోసం. ఇప్పుడు ఈ లైన్ ఎదురు ఎంత లూజ్ ఉందో చూసుకొని మనం అంత మార్కింగ్ చేసుకుంటే మనకి చంక దగ్గర చక్కగా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. లూజు కాకుండా టైట్ కాకుండా ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే వస్తుంది. చూస్తున్నారు కదా, మనకి హ్యాండ్ లూజ్ వచ్చింది, చంక దగ్గర లూజ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని ఇలాగా ఒక స్ట్రైట్ లైన్లా గీసుకుందాం. ఒక 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోవాలి కదా, 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకుందాము. ఇదైతే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి చంక దగ్గర అతుకులు పడతాయి, అవి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గీసుకున్నప్పుడే మనకి ముక్కలు పడతాయి. ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పైన పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన 1 ఇంచు స్ట్రైట్గా గీసుకొని మనం ఇక్కడి నుంచి హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి హ్యాండ్స్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కష్టము అని అనుకుంటారు. కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎవరికైనా అలాగే ఉంటుంది. మనం కుడుతూ ఉంటే మనకి ఈజీ అవుతుంది. అదేవిధంగా ఇలా కూడా మనం చూసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంతకుముందు చెప్పిన పద్ధతి అర్థం కాకపోతే ఇలాగ వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా పరిచేసేసుకొని లూజ్ దగ్గర అలా చూసుకొని మనం బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని ఎక్కడైతే కుట్టు వస్తుందో అక్కడ ఇలా గుర్తు పెట్టుకొని పైన ఒక 6 ఇంచు ఖర్చు కోసం పెట్టేసుకొని ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా
అదే వస్తుందండి మనకి. అటు ఇటుగా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అతుకులు వేసుకోవాల్సి ఉంటుంది, అది స్టిచ్చింగ్లో మనం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసేద్దాము. ఇక్కడ కింద ఖర్చులు హెచ్చు తగ్గుల కోసం తీసుకున్నాం కదా, కట్ చేసేసుకొని ఇలాగ ఈ లైన్ పైన మనం కట్ చేయకూడదు, పైన లైన్ దగ్గర కట్ చేసుకోవాలి. ఈ రెండు లైన్లకు మధ్యలో ఉన్నటువంటి క్లాత్ మనకి కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఇలా మనకి హ్యాండ్ అనేది ఇలా వస్తుంది, మధ్యలో ఉన్నటువంటి క్లాత్ కుట్టులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ భుజం దగ్గర ఒక చిన్న గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా చంక దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ కట్ చేసిన స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలాగ రెండు పొరల్లాగా తీసుకొని మన ఫ్రంట్ పార్ట్ చంక లోతు తీయాల్సి ఉంటుంది. దానికోసం మనం 1 ఇంచు అలాగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఈ కట్ పెట్టుకున్నాం కదా, ఆ రెండింటిని ఇలాగ మడత పెట్టేస్తే మనకి మధ్యలోకి ఇలాగ ఒక మార్కింగ్ పడుతుంది. దీని దగ్గర నుంచి లోపలికి 1/4 ఇంచు అలా ఉండేలాగా చూసుకుంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా ఫస్ట్ చంక డౌన్ దగ్గర నుంచి ఇలా ఉబ్బెత్తుగా తీసుకుంటూ ఇలా పైకి వచ్చేసేపాటికి ఈ లైన్కి కొంచెం పైకి వచ్చేసేపాటికి ఇలా లోపలికి ఇలా ఈ షేప్ వచ్చేలాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి 4 పక్కలుగా కట్ చేయకూడదండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ఏవైతే వస్తాయో ముక్కలు, ఆ 2 ముక్కలకు మాత్రమే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కట్ చేసిన పక్క మాత్రమే మన ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలి. కుట్టేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కొక్కసారి ఫ్రంట్కి వేయాల్సింది బ్యాక్ వేస్తూ ఉంటారు. కాబట్టి చూసి వేసుకోవాలి. ఆ కన్ఫ్యూజన్ ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి, ఎలా కుట్టుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే చిన్న చిన్న టిప్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. డీటెయిల్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.